మిత్రమా, కొన్ని ఆచారాలు మనల్ని బాధ పెట్టడానికి తప్ప దేనికి పనికిరావు అనిపిస్తుంది. భర్తతో పాటు వచ్చాయా? ఆడపిల్లలకి బొట్టు కాటుగా? మరెందుకు భర్త చనిపోగానే తీసేయాలి? సరే, పెద్దలు ఏది చెప్పినా మన మంచి కోసమే. మరి భార్య చనిపోతే భర్తకి షరతులు ఉండవు. ఎందుకని? భర్త చనిపోయిన మానసిక వేదన అనుభవిస్తుంటే ఆచారాల పేరుతో ఈ శారీరక అత్యాచారం ఎందుకు? అవునా మిత్రమా? ఎంతవరకు సర్దుకుపోవాలో అంతవరకే సర్దుకుపో. ఎక్కువ సర్దుకుపోయినంత మాత్రాన ఆఖరికి నీ సమాధిలో ఫ్యాన్ ఏసీ పెట్టి ఏమీ పూడ్చరు కదా, గంధపు చెక్కలతో కాల్చరు కదా మిత్రమా. కాదంటారా? తుపాకీ నుండి వచ్చిన బుల్లెట్ కంటే నోటి నుండి వచ్చిన మాట ఎక్కువ గాయం చేస్తుంది. బుల్లెట్ శరీరానికి తగిలితే ప్రాణం పోవచ్చు, కానీ నోటి నుండి వచ్చిన మాట మనసుకు తగిలితే జీవితాంతం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది మిత్రమా. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నీ మాట ఒకరిని ఉత్సాహపరచాలే కానీ ఉరితాడు కాకూడదు. కాబట్టి మౌనంగా ఉండం. ఎప్పుడు కూడా ఓటమి అనుకోవద్దు. అది కూడా ఒక గొప్ప సంస్కారం. మనం దేవుణ్ణి చూడలేదు, కానీ తల్లిదండ్రులు చూశాము. నువ్వు నడవడానికి నీ తండ్రి తన వీపును ఉంచాడు. నువ్వు ఆకలితో ఉండకూడదని నీ తల్లి తన కడుపు మార్చుకుంది. నువ్వు ఎదిగిన తర్వాత వారిని భారంగా చూడక మిత్రమా. వాళ్ళు నీకు నడక నేర్పారు. ఇప్పుడు వారికి నీ తోడు అవసరం. నీ పిల్లలు నిన్ను ఎలా చూడాలో నువ్వు నీ తల్లిదండ్రులను అలాగే చూడు. ఓడిపోవడం అంటే అంతం కాదు మిత్రమా. అది ఒక కొత్త ప్రారంభం. పడిపోయిన ప్రతిసారి నేలని అడగకో, నేనెందుకు పడిపోయాను అని. నిన్ను నువ్వు అడుగు, మళ్ళీ ఎలా లేవాలి అని. చీకటి దట్టంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. ప్రపంచం నిన్ను చేతకాని వాడవనంటే నీ విజయం ద్వారా వారికి సమాధానం చెప్పు. ఎప్పుడు కూడా ప్రేమ ఉన్న చోట గొడవలు ఉండవచ్చు, కానీ గౌరవం లేని చోట బంధం అస్సలు ఉండదు. ఒక భర్తగా తన భార్య కన్నిటిని తొడవలేనివాడు, ఒక భార్యగా తన భర్త గౌరవాన్ని కాపాడలేనివారు ఈ బంధానికి అర్హులు కాదు, అనర్హులు మిత్రమా. ఒకరి బలహీనతలను మరొకరు ఆ బలహీనతలకు అండగా నిలబడ్డమే అసలైన దాంపత్యం. సంసారం అనేది ఒకరిని ఒకరు సరిదిద్దుకుంటూ చేసే అందమైన ప్రయాణం. అంతేగాని సమాజం నిన్ను ఎలా చూస్తుందనేది అస్సలు ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావనేది మాత్రమే ముఖ్యం. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే అది వారి సంస్కారం. నువ్వు దానిని నమ్మితే అది నీ బలహీనత. సింహం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గడ్డి తినదు మిత్రమా. అలాగే నువ్వు ఎవరికో మంచివాడిగా నిరూపించుకోవడానికి నీ వ్యక్తిత్వాన్ని అస్సలు చంపుకోవద్దు. కాలం మనకు అన్నీ నేర్పిస్తుంది అంటారు, కానీ కాలం కంటే దెబ్బలు ఎక్కువగా నేర్పిస్తాయి. అనుభవించే పాఠం ఏ పుస్తకంలోనూ కూడా దొరకదు మిత్రమా. నీ వెనక గోతులు తీసేవారు ఉన్నారంటే దానర్థం నువ్వు వారికంటే ఎత్తులో ఉన్నావని. అందుకే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే చీకటి పడితేనే కదా నక్షత్రాలు మెరుస్తాయి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, సంసారం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం కాదు. ఒకరిని మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవడమే. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం మిత్రమా, కానీ ఆ గొడవల్లో గెలవాలని చూడడం మాత్రం మూర్ఖత్వమే అనిపిస్తుంది. బంధంలో గెలిచేది ప్రేమ మాత్రమే కావాలి, కానీ అహంకారం అస్సలు కాదు. భార్యాభర్తల బంధం అంటే ఒకరికి ఒకరు బానిసలుగా ఉండడం కాదు. ఒకరి బలహీనతను మరొకరు బలంగా మార్చుకుంటూ లోకాన్ని ఎదిరించి కలిసి నడవడం. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో, ఒక భర్త ఎంత సంపాదించినా ఆ ఇంట్లో భార్య ప్రేమ క్రమశిక్షణ లేకపోతే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా నిలబడదు. భర్త కష్టాన్ని భార్య త్యాగాన్ని భర్త గుర్తించిన రోజున ఏ మూడో వ్యక్తి ఆ బంధాన్ని విడదీయలేడు. అటువంటి ఇల్లాలు నీ ఇంటి దీపం మాత్రమే కాదు,
నీ జీవితానికి ధైర్యమని కూడా నీ గుర్తుపెట్టుకో మిత్రమా. గెలవాలంటే తపన నీ రక్తంలోనే ఉండాలి. ఓటమి నిన్ను పలకరించినప్పుడల్లా ఇంకోసారి ప్రయత్నిస్తూ ఉండని నీ మనసు నీకు చెప్పాలి. ప్రపంచం నిన్ను ఆపలేదు. నిన్ను ఆపగలిగేది కేవలం నీ సోమరితనం మాత్రమే. నిన్నటి కంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉంటే నువ్వు సరైన దారిలో ఉన్నట్లే. అందుకే నీ లక్ష్యం కోసం నిరంతరం పోరాడుతూనే ఉండు. మనం ఎంత ఎదిగినా ఎన్ని కోట్లు సంపాదించినా ఆ రోజు చివరిన మన కోసం ఆరాటపడే కుటుంబం లేకపోతే జీవితానికి విలువ లేదు. కాదంటారా? డబ్బుతో సుఖాన్ని కొనవచ్చు, కానీ సంతోషాన్ని కొనలేము. నీ కుటుంబానికి నువ్విచ్చే అతిపెద్ద బహుమతి సమయం మిత్రమా. ఆ సమయాన్ని కేటాయించడంలో ఎప్పటికీ కూడా వెనకాడవద్దు. కోపంలో అన్న ఒక్క మాట కూడా నీ జీవితాంతం కూడా పడ్డ కష్టాన్ని బూడి చేయగలదు. ఎదుటివారు తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండడం నీ బలహీనత కాదు, నీ సంస్కారమని తెలుసుకో మిత్రమా. గొడ్డలు చెట్టుని నరికేస్తుంది, కానీ అది కూడా ఒక్కొక్కసారి పిడిని కోల్పోతుంది. అలాగే కోపం నిన్ను నాశనం చేస్తుంది. శాంతమే నీ గొప్ప ఆయుధం మిత్రమా. నీ సంతోషంలో పాలు పంచుకునేవారు 1000 మంది ఉండవచ్చు, కానీ నీ కన్నీటిని తుడిచేవారు ఒక్కరున్నా చాలు. నిజమైన స్నేహితుడు అద్దం లాంటివాడు మిత్రమా. నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే నీ బాధను పంచుకుంటాడు. అందుకే మోసం చేసే స్నేహితుల కంటే ముఖం మీద నిజం చెప్పే శత్రువు మేలు. కాదంటారా? ఓర్పు అనేది చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం తియ్యగా ఉంటుంది. గాలి వాన వచ్చినప్పుడు చెట్లు వంగి ఉంటేనే నిలబడతాయి, మొండిగా నిలబడితే విరిగిపోతాయి కదా మిత్రమా. అలాగే జీవితంలో కూడా కొన్ని చోట్ల తగ్గి ఉండడం వల్ల మనం ఓడిపోము, మరింతగా బలపడతాము. అందుకే నీ సమయం వచ్చే వరకు కూడా వేచి చూడు. నువ్వు ఈ సమాజంలో ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది మిత్రమా. అది ప్రేమైనా ద్వేషమైనా. అందుకే ఎవ్వరిని కూడా తక్కువ చేసి చూడద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైనా బాధ పెడితే రేపు అంతకంటే ఎక్కువ బాధ నీకు ఎదురవ్వచ్చు. అందుకే మంచి చెయ్యు, అది నీకు రక్షణ కవచంలో మారుతుంది. ముళ్ళ కంపలో కూడా గులాబీలు వికసిస్తాయి, బురదలో కూడా తామర పూలు పోస్తాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాలేదని ఎప్పుడు కూడా బాధపడద్దు, భయపడద్దు. నీ మనసులో ఆలోచనలు బాగుంటే నువ్వు ఎడారిలో కూడా ఓయసిస్ని సృష్టించగల మిత్రమా. ఒక ఆడదైనా ఒక మగాడైనా, అంటే కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కసారి ప్రేమను కోల్పోతే మళ్ళీ ఇంకొక ఆడదానిలోనో లేదంటే ఇంకొక మగాడిలోనో ప్రేమ కొంతమంది వెతుక్కుంటారు. మరికొంతమంది అస్సలు ఊహించుకోలేరు. వాళ్ళ పేరు చెప్తూనే భయపడతారు మిత్రమా. ఒక ఆడదైనా మగాడైనా ఎందుకు దారి తప్పుతుంది? వారికి కావలసినది దక్కకపోతే, అది వేరే దగ్గర దొరికితే దాన్ని వెతుక్కుంటూ మనసు వెళ్ళిపోతుంది. అందుకే కాస్త జాగ్రత్త. నీ వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.